అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్న పుష్ప రూల్ నుంచి సెకండ్ టీజర్ అయితే వచ్చేసింది. సుకుమార్ గారి మేకింగ్, టీఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజం, అంతకు మించి అల్లు అర్జున్ గారి ఐకానిక్ మేనరిజంతో టీజర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చెప్పు అంచెల దాకా వెళ్ళిపోయారు సార్. అక్కడి నుంచి ఒక దూకు 1 hour లో 2 million వ్యూస్ తో యూట్యూబ్ టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది. నాకు ఆయన పేరు బన్నీ, ఆయనే నాకు ఇంకా టీజర్ లో ఉన్న కొన్ని సీన్స్ ని డీకోడ్ చేస్తే కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే దొరికాయి. వేర్ ఈజ్ పుష్ప అంటూ వచ్చిన ఫస్ట్ టీజర్, తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఇంకా ఇప్పుడు వచ్చిన మాస్ జాతరలో డైరెక్టర్ సుకుమార్ స్టోరీకి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చాడనిపిస్తుంది. కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం రెండు టీజర్ ని కంపేర్ చేసి చూస్తే ఫస్ట్ టీజర్ లో అడవిలో కనిపిస్తాడు, సెకండ్ టీజర్ లో కాటేరమ్మ అవతారంతో అందరి ముందుకు వస్తాడు. పుష్ప అన్న బతుకున్నాడని అతనికి ఏం కాకూడదని సినిమాలో అమ్మవారికి జాతర జరిపిస్తారు అనుకుంటా. రష్మిక బర్త్డే రోజు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఆ జాతరలో రష్మిక ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తుంది. శ్రీవాళ్ళని చంపడానికి జాలరెడ్డి వీళ్ళందరినీ పంపించాడు అనుకుంటా. వాళ్ళని వేసేయడానికి పుష్పరాజు అమ్మవారి గెటప్ లో వచ్చాడనిపిస్తుంది. ఇంకా ఇది ఒక ఫైట్ షూట్ లాగా అనిపించట్లేదు, ఒక పాట షూట్ లాగా అనిపిస్తుంది. ఇంకా మీరు ఎదురు చూస్తున్న హిడెన్ డీటెయిల్స్ గురించి చెప్పే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. 1 minute 6 seconds ఉన్న టీజర్ లో హిడెన్ డీటెయిల్స్ ఏం దొరుకుతుంది, నాకు తెలిసిన కొన్నిటి గురించి వీడియో ముందే చెప్పేసాను. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రో.